యూట్యూబ్లో ఎంతో వైరల్ అవుతుంది, మరి మనం చేయకపోతే ఎలా? అది మా పాపతో చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలే మా అమ్మాయితో మామూలుగా ఉండదు. ఇంకా మమ్మీ ఏం బాగా చేస్తుంది? మమ్మీ పాస్తా చేస్తుంది. పర్లేదు, ఇంట్లో చేసేవి పిల్లలు ఇలాంటివి తిన్నా కూడా పర్లేదు. బయట ఫుడ్ అడిగి గొడవ చేయకుండా సారీ మస్క్ మిలన్ వాటర్ మిలన్ షర్బత్ ని మస్క్ మిలన్ కొంచెం ఫ్రీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంటి బాగానే నాట్ ఏబుల్ టు కట్. ఏంటో చాలా సింపుల్ గా సుధారాసంగా తీసేసి చక్కగా కట్ చేసేసి తినేస్తున్నారు. హలో అగైన్ వేర్ ఇన్ కిచెన్. మన కిచెన్ లో ఈరోజు గెస్ట్ ఉన్నారు. ఏం చేస్తున్నావు నాన్న? అసిస్టెంట్ షెఫ్ గా మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేస్తున్నాం. అది యూట్యూబ్ లో ఎంతో వైరల్ అవుతుంది, మరి మనం చేయకపోతే ఎలా? అది మా పాపతో చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలే మా అమ్మాయితో మామూలుగా ఉండదు. అంతేనా తల్లి? అంతే. సో మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాం ఈరోజు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అంటే మస్క్ మిలన్ కావాలి, కస్టర్డ్ పౌడర్, బఫెలో కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్, హాఫ్ లీటర్ మిల్క్. Yes. ఇది మా స్టైలే, డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తున్నారు. నేను ఇలా చేస్తున్నాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం క్విక్ గా. ఓకేనా తల్లి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీజర్ అండ్ గిన్నె. అది మధ్యలో మా అమ్మాయి బోల్డ్ అనే కబుర్లు చెప్తూ ఉంటది. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ పాలు పోసేద్దాం గిన్నెలో. సో అది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాలు కట్ చేసేద్దాం తల్లి. పాలు ఎప్పుడు మొత్తం కట్ చేసేకండి, మొత్తం పడిపోతాయి. ఒక ఎడ్జ్ లో కట్ చేయండి మమ్మీ లాగా, నీట్ గా ఉంటుంది. అప్పుడు టైంగా అంచనా పడుతుంది, కానీ జాగ్రత్త కింద నుంచి కూడా స్లిప్ అయి పడుతుంది. అలా అలా నీట్ గా పోయండి ఫ్రెండ్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు పాలు అయితే మరిగించుకోవాలి. అది ఈలోగా కస్టర్డ్ అయితే మిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకుందాం. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కాచల్లార్చిన పాలు ఉన్నాయి. అదైతే మా పాప చేస్తుంది ఇప్పుడు. కస్టర్డ్ మిక్సింగ్ నేను చేస్తా. నిన్న డౌట్ అడిగానా, నీ కిచెన్ ఎప్పుడు ఇంత నీట్ గా ఉంటుంది? ఫుల్ టైం తుడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఒక కిచెన్ లో సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసి అదంతా అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఎలా ఎందుకుంటది? అది పెద్ద బిర్యానీస్ చేసినప్పుడు. అది కూడా సండేనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మెస్సీ కిచెన్, వార్ఫీల్డ్ అంటారు. వార్ఫీల్డ్, yes, definitely a వార్ఫీల్డ్. నేనైతే సైన్స్ ఎక్స్పెరిమెంట్ రూమ్ అంట. సో ముందు పాలు రెడీ చేసుకుందాం, ఎందుకంటే పాలు చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి. పాలు కస్టర్డ్ రెడీ చేసేసుకున్న తర్వాత మస్క్ మిలన్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి అవన్నీ చూసేద్దాం. సో రాతల్లి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, హాఫ్ లీటర్ మిల్క్ కాబట్టి ఒక 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఐస్ క్రీమ్ లోకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది. సో ఇప్పుడు దీన్ని మీకు దగ్గర నుంచి చూపిస్తా, మా అమ్మ ఎలా కలుపుతుందో లమ్స్ లేకుండా అని. ఇదిగోండి ఇంత. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. ఫోర్క్ తీసుకో, లమ్స్ లేకుండా వస్తుంది నీట్గా. సో ఇప్పుడు నేను ఇందులో కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకుంటున్నాను. పౌడర్ డైరెక్ట్గా మిల్క్లో వేస్తే మీ అందరికీ తెలుసు లమ్స్ వచ్చేస్తాయని. కస్టర్డ్ అందరు చేసుకుంటారు కదా, తెలిసే ఉంటుంది. అండ్ ఎల్లో కలర్ కస్టర్డ్లో వచ్చింది నా ఫేవరెట్ కలర్. సో ఇలా మిక్స్ చేసేస్తుంది. సో సమ్మర్లో నీకు బాగా ఇష్టం అంటే ఏంటి తల్లి? కుల్ఫీ, మ్యాంగో ఫ్రూట్ షర్బత్, మ్యాంగో కుల్ఫీ అండ్ ఇది ఐస్ క్రీమ్. వెరీ నైస్. ఇంకా మమ్మీ ఏం బాగా చేస్తుంది? మమ్మీ పాస్తా బాగా చేస్తుంది. ఇంకా సమ్మర్లో చల్లగా ఏం చెప్పాను, చల్లీళ్ళు మట్కా చేస్తుంది చాలా బాగా. నా మట్కా ఎవ్రీ ఇయర్ పగిలిపోతుంది, నాకు తెలియదు ఎందుకు. లాస్ట్ ఇయర్ అయిపోయింది, లమ్స్ లేకుండా మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పాలు బాయిల్ అయిపోతే అందులో ఇది వేసి కలిపేసి చల్లారడానికి పక్కన పెట్టేద్దాం పాలు. అప్పుడు మస్క్ మిలన్ రెడీ చేసుకుందాం మనం చల్లారేలోపు. ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసుకోవాలి మనం. పిస్తా నా దగ్గర లేదు, ఈ రోజు మేము క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ అయితే చాప్ చేస్తాం, అది కూడా చూడొచ్చు. సో ఈ గ్యాప్ లో చేసేద్దాం తల్లి. ఐ థింక్ నేను చూపించాను కదా, నేను ఎక్కువ బెండ్ చేసేసి కింద పడిపోతుంది, మళ్ళీ మమ్మీ నా మీద అనిస్తుంది. సో అందుకే నేను మీకోసం అంతే చూపించాను. ఐ హోప్ యూ సా ఇట్. ఓకే, కొన్ని ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అయితే సన్నగా చాప్. మమ్మీ క్యాష్యూస్ ఇస్తుంది, మమ్మీ ఇవ్వు క్యాష్యూస్. అందులో నేను ఒకటి తినేస్తా.
సిమ్లో పెట్టినాను, పాలు పొంగి వస్తాయి. నాకు తెలుసు ఎలా సిమ్లో పెట్టాలి. ఆల్మోస్ట్ పాలు మరిగిపోయినాయి. ఇప్పుడు వేసేసుకోవచ్చు కస్టర్డ్. ఇంకొక 1 minute మరగనిద్దాం. యా మస్క్ మెలన్. ఓకే పాలు అయితే ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. నన్ను ఇప్పుడైతే ఈ మిక్స్ అందులో వేసేయాలి. ఓకే మమ్మా. వేసే స్లోగా నేను మిక్స్ చేస్తా. ఓకే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇలా వేసేసాక మిక్స్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేయాలి ఇందులో. ఐస్ క్రీమ్ అంటే షుగర్ లేకుండా కుదరదు కాబట్టి యాడ్ చేయాలి, విచ్ ఐ డోంట్ లైక్. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. షుగర్ నాకు తెలిసిన. ఇప్పుడు ఇందులోకి 1 cup షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగే వరకు సరిపోతుంది, కస్టర్డ్ దగ్గరకు అయిపోద్ది. అప్పుడు దాన్ని చల్లారడానికి పెట్టేసి మస్క్ మిలాన్ రెడీ చేసుకోవడమే. మీరు మస్క్ మిలాన్ ఐస్ క్రీమ్ ఎలా చేస్తారో నాతో చెప్పేయండి. సో అది పాలు అయితే మరుగుతున్నాయి, కస్టర్డ్ వేస్తాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకోవాలి. అవైతే సన్నగా కట్ చేస్తాను నేను. ఇది కొంచెం దగ్గరకు అయితే చాలు, షుగర్ కరిగిపోయి దగ్గరకు అయితే అప్పుడు చల్లారడానికి పక్కన పెట్టేస్తాను, చల్లారనిస్తాను. ఇంకేం తల్లి కబుర్లు? ఇంకేముంటాయి, నేను ఈరోజు టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీకు స్కూల్లో ఏ సబ్జెక్ట్ నచ్చేది? ఎస్ఎస్టీయా, ఈవీఎస్ఆ, హిస్టరీయా, బయాలజీయా, హిందీయా, మ్యాథ్సా, ఇంగ్లీషా, ఏం నచ్చేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే ఇంగ్లీష్, హిందీ, ఈవీఎస్, మ్యాథ్స్ అన్నీ ఇష్టం. అండ్ మ్యూజిక్, స్పోర్ట్స్ అవి కూడా ఇష్టం. నాకైతే స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టం. ఐ లైక్ ఇట్. అండ్ మమ్మీ నన్ను నీకు నిక్ నేమ్గా ఏం పిలుస్తుందో తెలుసా? మమ్మీ నువ్వే చెప్పి ఏం పిలుస్తావా? నువ్వే చెప్పాలి, మమ్మీ పిలుస్తుంది కదా. నాతో మమ్మీనే చెప్పాలి కాదు, పిలిపించుకునే వాళ్ళు చెప్పాలి. సరే, మమ్మీ నన్ను పప్పి అని పిలుస్తుంది, ఎందుకంటే నాకు అలాంటి స్కిన్ టోన్ ఉంది కాబట్టి. పప్పి స్కిన్ టోన్. అండ్ నేను పప్పీస్ మాట్లాడలేవు కాబట్టి నేను స్పెషల్ పప్పిని. స్పెషల్ పప్పి మాట్లాడగలదు, స్కూల్కి వెళ్ళగలదు, తన ఫామ్ చేంజ్ చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళగలదు. సిల్లీ గేమ్ కదమ్మా. ఇంకా క్రికెట్ కబుర్లు ఏంటి తల్లి? క్రికెట్ కబుర్లు ఏముంటే అంతా మామూలే. 1 week నుంచి క్రికెట్ క్లాస్ లేదు. ఎస్ అవును తల్లి. జనరల్ గా గర్ల్స్ అందరూ మ్యూజిక్, డాన్స్ నేర్చుకుంటారు కదా. నీ ఫ్రెండ్స్ ఏం నేర్చుకుంటున్నారు స్కూల్లో యూజువల్ గా? బాస్కెట్బాల్, స్కేటింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కదా. మరి నువ్వు ఎందుకు క్రికెట్ లోకి వచ్చావు? ఓకే, అదే ఎలా వచ్చింది నీకు ఇంట్రెస్ట్ అని? ఇంట్రెస్ట్ అని కాదు, ఆడుతూ ఆడుతూ వస్తే ఇంట్రెస్ట్ పెరిగింది. స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ స్టార్ట్ చేసి 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 షుగర్ కరిగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. అని చల్లారాలి బాగా. దానికి అలవాటు అయిపోయింది కాబట్టి నాకు వచ్చేసింది ఇంట్రెస్ట్. ఏం అలవాటు అయిందనా? క్రికెట్ ఆడడం అలవాటు అయింది, దాంతో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నీ స్కూల్ స్పోర్ట్ కూడా క్రికెటే? ఎస్. సెకండ్ చాయిస్ స్కేటింగ్, ఎందుకంటే నేను అప్పట్లో స్కేటింగ్ చేసేదాన్ని. ఇప్పుడు మానేసావుగా. యా, ఒక దాని మీదే ఫోకస్ చేయాలి కాబట్టి. యా, డూ వాట్ యు లవ్. అండ్ మీరు చూసుండో నేను తీసుకొస్తా. ఇదిగో ఇది చూసారు నాన్న ఆల్రెడీ. మళ్ళీ చూపిస్తాను నేను. ఇది బీడ్స్ నేను వాడాను. యాక్చువల్గా అయితే బటన్స్ తెప్పించాడు, నా దగ్గర లేదు బటన్స్. అండ్ పజిల్ పీసెస్ అవన్నీ. మీ అండ్ మై ఫ్యామిలీ. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని నాతో చెప్పండి. మా పాపతో ఇలా వీడియోస్ చూడడం మీకు నచ్చుతున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అన్ని ఎక్కువ వీడియోస్ వస్తాయి. అండ్ అండ్ ఫ్రీగా ఉన్నప్పుడు వీకెండ్స్ లో ఇలా ట్రై చేస్తాం. ఈ రోజు అయితే సండే మార్నింగ్ క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది. ఫ్రెష్ గా బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయింది. ఇప్పుడు లంచ్ కన్నా ముందు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాం, ఎందుకంటే 8 hours ఉండాలి పెట్టాలి కాబట్టి. No. అండ్ దీనికన్నా ముందు లంచ్ తర్వాత తినడానికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. అదేంటి నాన్న? What a minute.
షర్బత్. అది చూసారా అలా ఉంటుంది మా అమ్మాయితో. పర్లేదు, ఇంట్లో చేసేవి పిల్లలు ఇలాంటివి తిన్నా కూడా పర్లేదు, బయట ఫుడ్ అడిగి గొడవ చేయకుండా ఉంటే చాలు. షర్బత్ నాకు జంక్ అడగకుండా తను హెల్దీ తింటానంటే ఎన్నిసార్లైనా ఎంత కష్టమైనా చేసి పెడతాను. వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ప్రాసెస్ అయితే చూసేద్దాం. పాలు చల్లారాలి కదా, వీటిని పక్కన పెట్టేసి ఇంతకీ మన వాటర్ మిలన్ వైరల్ ఐస్ క్రీమ్ కోసం వాటర్ మిలన్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. వాటర్ మెలన్ మస్క్ మెలన్ కదా, సారీ మస్క్ మిలన్. వాటర్ మెలన్ షర్బత్ ని మస్క్ మెలన్ షర్బత్ చేసేసింది, మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ ని వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేసేసింది. సిల్లీ మమ్మీ. అండ్ తను అందుకే ఎంత లైక్స్ వస్తే అంత ఎక్కువ వీడియోస్ వస్తాయని, ఎంత లైక్స్ వస్తే అంత ఎక్కువ వీడియోస్ వస్తే ప్లస్ మాకు అంత మోటివేషన్ పెరుగుతుంది. హౌ మచ్ Now we have to cut the muskmelon. What? నేను మా ఫ్రెండ్స్ తో ఒక సీక్రెట్ చెప్పుకున్నా, మీ వ్యూస్ నా సీక్రెట్. సో పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడైతే మస్క్మెలాన్ కట్ చేసుకోవాలి. చాకు మా పాపకి ఇవ్వం కాబట్టి తను కట్ చేయద్దు, నేనే కట్ చేస్తాను. చూస్తావు నువ్వు ఎలా కట్ చేయాలో, ఫ్యూచర్ లో నేర్చుకుంటావు. ఓకే, అప్పుడైతే ఏ ఇంటెలిజెంట్ సో దీన్ని ఫ్రంట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. మమ్మీ ఇప్పుడు నా అంటున్నా కదా నేర్చుకోమని, అప్పుడైతే ఇలా కట్ చేసి దీన్ని పక్కనే ఉంచుకోండి. మళ్ళీ దీన్నే క్యాప్ గా యూజ్ చేయాలి మనం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ముందు సీడ్స్ తీసేయాలి ఇందులోంచి. నేనైతే ఎలా తీస్తానంటే ఇలా పెడతారా పటక్ అంట అది ఎగురుతుంది. ఇలా తీస్తే సీడ్స్ బయటికి వచ్చేస్తాయి నీట్ గా. నేను అలా పిలుస్తాను బావి అని, ఎందుకంటే పప్పీస్కి నోరు ఉండదు, సో వాళ్ళు బావు బావు అని పిలుస్తారు కానీ నేను బావి అని పిలుస్తాను. మా డాడీని బాబావి, ఎందుకంటే బావి వాళ్ళ హస్బెండ్ కాబట్టి బాబావి అని పిలుస్తాను. సో సీడ్స్ అన్ని తీసేస్తే ఇలా ఉంటది. ఇప్పుడు ఈ పల్ప్ కూడా తీసుకోవాలి. పల్ప్ డైరెక్ట్ మిక్సీ జార్ లోకి తీసేసుకుంటాను, మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. పాలు కూడా చల్లారడానికి పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పల్ప్ అంతా తీసేయడమే. మన గ్యాలక్సీలో బ్లాక్ హోల్స్ ఉంటాయి, అలా మస్క్ మెలన్ లో ఆరెంజ్ హోల్ వచ్చేసింది డీప్. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి తల్లి? సమ్మర్ లో మ్యాంగో అండ్ లీచీ. సమ్మర్ లో మ్యాంగో అండ్ లీచీ, వింటర్ లో స్ట్రాబెరీ అండ్ కస్టర్డ్ యాపిల్. అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ బనానా, అండ్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ క్రికెట్, ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో అది మీ పిల్లలు ఏ ఫ్రూట్ ఇష్టంగా తింటారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అంటే నేను కూడా కామెంట్స్ రీడ్ చేస్తాను లేండి అప్పుడప్పుడు. తనున్న వీడియోస్ లో అయితే పర్టికులర్ గా చదువుతుంది. పర్టిక్యులర్లీ ఫైనల్లీ చూసారా ఇలా ఖాళీ చేసేయాలి మస్క్ మిలన్ అంతా. వావ్ మమ్మ సో పల్ప్ అంతా టాలెంటెడ్. ఇలా మిక్సీ జార్ లోకి తీసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో టాలెంటెడ్ మామ్స్. అయితే మీకు ఏమన్నా చూడాలని ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ప్లస్ నా గురించి నేను నా వార్డ్రోబ్ ఎలా సర్దుకుంటాను, నా డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయి, అలా ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి అలా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మా మమ్మీ నుంచి పర్మిషన్ తీసుకోండి, నేనే వీడియోస్ అన్ని చేస్తాను. సో ఇప్పుడు మమ్మీ ఫుల్ హార్డ్ వర్క్ లో ఉంది. ఆ చిన్న పీస్ ఉంది కదా, అది మళ్ళీ ఏదో పీలింగ్ చేస్తుంది అందులో పల్ప్ మళ్ళా. సో షీఈ్ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు నా మమ్మీ మిక్సీ పెట్టేసింది, ఐ గెస్ అమ్మ పెట్టేసింది. అగ్రి చేసేసుకుందాం. సారీ, ఇప్పుడు తను ఏదో చేయబోతుంది నాకు తెలియదు. పాలు చల్లారిపోయినాయి. ఇప్పుడైతే ఈ పల్ప్ ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పల్ప్ కూడా మిక్స్ చేసేస్తాను ఇందులో. మళ్ళీ పొంగింది పైకి. మిక్స్ చేద్దాం. మిక్స్ 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 మిక్స్. ఇదేంటే మా సాటిన్ కలర్ లో ఉంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో యాడ్ చేసేయాలి. మిక్స్ మేకింగ్ అ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్ అ కిచెన్. మిక్స్ చేస్తాం కదా. ఇప్పుడు మస్క్ మెలాన్ని ఇలా ఒక బౌల్లో పెట్టుకోండి. ఎందుకంటే అది స్టేబుల్గా ఉండడానికి, అటు ఇటు పడిపోకుండా లేకపోతే మీరు బాగానే ఉందని ఫ్రిడ్జ్లో పెట్టి అది పక్కకు పడిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకే ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకోండి.
అన్న ఇప్పుడు ఇందులో పోసేద్దామా? స్పూన్ ఏది? పడిపోయింది అందులో. అయ్యో పాపం, స్పూన్ సింక్ అయిపోయింది, బ్రౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇందులో పోసేస్తాను. ఓ మై గాడ్, హాఫ్ మిక్స్ కూడా పట్టలేదు నేను చేసింది ఇందులో. అయ్యో నామా. 1/2 లీటర్ పాలు వేస్తాను కానీ పర్లేదు. మిగతాదంతా ఒక గ్లాస్ జార్ లో వేసి ఐస్ క్రీమ్ చేసుకుందాం. మనం మస్క్ మిలన్ చాక్లెట్స్ కూడా చేయొచ్చు. మస్క్ మిలన్ చాక్లెట్లు ఎలా చేస్తారు? నట్స్ అయితే వేస్తున్నాను ఇందులో. ఆ చాక్లెట్ మోల్డ్ తీసుకొని పట్ 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 అని వేసేస్తే ఖాతా. ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేయడమే. మమ్మీ ముందు చెప్పింది కదా క్యాప్. క్యాప్ లా పెట్టాలి దీన్నే. పెట్టి ఇంక ఇప్పుడు దీన్ని ఫ్రీజర్ లో పెట్టేయడమే. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. సో ఇది కదలకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని 8 అవర్స్ అయితే వదిలేసేయాలి. 8 అవర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే ఐస్ క్రీమ్ కోసం. సో మేము డైరెక్ట్ గా నైట్ డిన్నర్ తర్వాత తింటాం అనమాట మస్క్ మిలన్ ఐస్ క్రీమ్. అప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. మిగతా మిక్స్ చాలా ఉంది, దాన్ని కూడా గ్లాస్ జార్ లో వేసి పెట్టేద్దాం. మిగిలింది కూడా ఇలా ఒక 2 చిన్న చిన్న బౌల్స్ లో అయితే పోసి ఫ్రీజర్ లో పెట్టేస్తున్నాను. ప్లీజ్, మధ్యలో వెళ్ళిపోయావు ఎందుకు? ఊరికే వెళ్ళాను. సో ఇది కూడా ఐస్ క్రీమ్ అయిపోద్ది. దీన్ని క్లింగ్ ర్యాప్ తో క్లోజ్ చేసేస్తాను, ఈజీగా ఉంటుంది. నేను చూస్తే నెక్స్ట్ ఏ స్పోర్ట్కి వెళ్తావు? ఏ స్పోర్ట్కి వెళ్ళాను. ఏనా? ఓకే. నీకు మ్యూజిక్ ఇష్టం లేదా? డాన్స్ మ్యూజిక్? నో, నాకు యాక్టింగ్ ఇష్టం. ఓకే, నాకు యాక్టింగ్ ఇష్టం. యాక్టింగ్ ఇష్టమా? యా, డ్రామా, ఓ థియేటర్ డ్రామా. ఓకే, ఇప్పుడు 8 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. మేమైతే మా పని చేసేసుకుంటాం. సండే కదా, బిర్యానీ కూడా చేయాలి. అది ఓకే తల్లి, బాయ్ చెప్పేసి మళ్ళీ 8 అవర్స్ తర్వాత విల్ మీట్ ఇన్ ద ఈవినింగ్. సో ఫైనల్లీ మేము చేసిన ఐస్ క్రీమ్ కి 8 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. 8 అవర్స్ వెయిట్ ఓకేనా తల్లి? ఓకే ఓకే, లెట్స్ కట్. ఓకే, ఫస్ట్ దీని క్యాప్ ఓపెన్ చేయాలి. అమ్మో, చూస్తే ఇలా అయితే ఉంది. కొంచెం ఫ్రీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఇంటి బాగానే నాట్ ఏబుల్ టు కట్ ఇట్. ఇంకో నైఫ్ తెచ్చాను గట్టిది. లెట్ మీ ట్రై దిస్. అస్సలు జనాలందరూ అంత ఈజీ కట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా బిహైండ్ ద సీన్స్ కష్టం ఉంటుంది. ఫస్ట్ అంతా దాన్ని రోల్ చేసి దాంతో ఈజీగా కట్ చేసేస్తారు. ఇప్పుడు టెక్నిక్ కనిపెట్టారు. మా కెమెరా మ్యాన్ కూడా మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం వీడియోలో. చాలాసార్లే మాట్లాడారు లేదు. ఇంకా మధ్యలో అవ్వలేదు. అయ్యో, ఇంతవరకు అయింది, మిగతాది ఏమంత ఫెయిల్ అయింది. బాగుంది. పైన పార్ట్ వరకు ఇచ్చాను, లోపల ఇంకా అవ్వాలి. సో దీన్ని రిఫ్రిజిరేట్ చేసేద్దాం. రేపు చూద్దాం దీని సంగతి. హలో అండి, పని అయిపోయింది. సండే పని మొత్తానికి. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తా. సారీ, వాటర్ మిలన్ అని వచ్చింది. మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తారా చేయరా? హిట్టా పట్టా అంటే నాదైతే ప్రస్తుతానికి పట్టే. రేపు పొద్దున్న చూద్దాం హిట్ అయిందో లేదో అనేది. సరిపోలేదు అనుకుంటే టైము. పైన ఒక్క లేయర్ మాత్రం అయింది, లోపలంతా అలానే ఉంది. చూసారుగా కట్ చేసినప్పుడు. అది మా పాప అయితే కొంచెం అప్సెట్ అయింది పాపం. సో చూద్దాం రేపటికి దాని పరిస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీకు చెప్తాను హిట్టా పట్టా అని. ఒక్కొక్కసారి అంతే, నేను కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి నా రెసిపీ సూపర్ హిట్ అయిపోతాయి ఫస్ట్ అటెంప్ట్లోనే. అందరూ ఏంటో చాలా సింపుల్గా సునాయాసంగా చేసేసి చకచకా కట్ చేసేసి తినేస్తున్నారు. ఓకే, అంత ఈజీగా చేసేయచ్చని మేము కూడా చేసాం. బట్ పోయింది, పర్లేదు, అయినా వదిలేదేలే. మనం నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేద్దాం. ఎందుకు రాదు చూస్తాను. ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.